హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ 26th రిపబ్లిక్ డే హాలిడే అని చెప్పేసి నేను ఇంకా డైరెక్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేస్తాము మేము. ఇంక డైరెక్ట్‌గా లంచ్ చేసేద్దామని అన్నం అది నానబెట్టేసి పప్పు, అన్నం స్టవ్ మీద ఎలిగించి పెట్టేశాను. ముందైతే నానబెట్టుకుంటే బియ్యం, పప్పు మంచిగా ఉడికిపోతాయి. మొన్న బీరకాయ కర్రీ చేసినప్పుడు బీరకాయ చెక్కు చాలా లేతగా ఉంది. అది పారేయబుద్ధి కాక ఉప్పు నీళ్ళతో బాగా కడిగేసి ఆ చెక్కును టమోటా ముక్కలు కలిపి పచ్చడి చేస్తున్నా. దానికోసం చింతపండు కూడా నానబెట్టేశాను. మొన్న మేము వీకెండ్ శనాదివారాలు చిన్న ట్రిప్‌కి వెళ్ళాము. అందుకని ఇంక బయట ఫుడ్డే తినేసాము. నేను ఇట్లా బయట ఫుడ్ తిన్నప్పుడు నేను ఇంట్లో చాలా ఇంకా మర్నాడు ఇంట్లో చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యేవే చేస్తాను. ఇంకా బయట ఫుడ్ తిన్నప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ తెలుస్తూనే ఉంటుంది. అక్కడ అసలు ఏది మనకి అంతగా టేస్ట్ ఉండవు కదా! ఇంకా అందుకని సొరకాయ కూర, పెసరపప్పు, అల్లం మిర్చి వేసి చేస్తున్నాను. ఇంకా నిమ్మకాయ మనం ఉప్పు పచ్చడి పెట్టుకుంటాం కదా! ఆ నిమ్మకాయ పోపు పెడుతున్నాను. శనగ నూనె, ఆవాలు, ఈ ఆవాలు, శనగ నూనె బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసి ఈ ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు కొంచెం ఇంగువ బాగా పడుతుంది. ఇట్లా నిమ్మకాయ పచ్చడి కనుక చేసుకుని మనం మంచిగా తింటే నాలుకకి చాలా బాగుంటుంది. అది మజ్జిగన్నంలో కూడా ఆ ముక్క మనం నంచుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయల సీజన్ కాబట్టి నిమ్మకాయలు పెట్టుకుంటే చాలా కొత్త నిమ్మకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా పోపు చల్లారిపోయిందండి. ఈ గిన్నెలో వేసేసి ఈ చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ కారం అది కలుపుకోవాలి. ఇది టమోటా పచ్చడికి టమోటా, బీరకాయ మగ్గబెట్టేసుకుని దానికి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మెంతులు, ఆవాలు దాంతో పోపు పెట్టేశాను. అన్నం కూడా మంచిగా ఉడికిపోయింది. ముందుగా ఈ ఎండుమిర్చి గనక మిక్సీ వేసుకుంటే తొందరగా నలిగిపోతుంది. తర్వాత మనం పచ్చడి మగ్గబెట్టింది వేసుకోవాలి. సొరకాయ కర్రీకి కూడా నెయ్యితో పోపు పెడితే చాలా బాగుంటుంది. సొరకాయ, బీరకాయ ఇలాంటి నీరు కూరలు నెయ్యితో పోపు పెట్టి జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి శనగపప్పు నానబెట్టుకుని వేసుకుంటే శనగపప్పు కాదు పెసరపప్పు మంచిగా ఉడుకుతుంది. తర్వాత నీళ్ళ మూత పెట్టేస్తే కూర మెల్లిగా మగ్గుతుంటుంది. పచ్చడిలో కొంచెం కొత్తిమీర, ఉప్పు, ఈ పోపు సామాన్లన్నీ పెట్టి మొత్తం మిక్సీ వేసేసాను. తర్వాత అది కూడా రెడీ అయిపోయింది. ఈ నిమ్మకాయలో కొంచెం కారం, మెంతిపిండి కలిపాను. నిమ్మకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. పప్పు అయిపోయింది. ఇంకా ఇవాళ చారు కనుక పెడితే ఇంకా మనం బయట ఫుడ్ తిన్న ఎఫెక్ట్ ఏమైనా ఉంటే పోతుందని మంచిగా ఘాటుగా మిరియాల చారు పెట్టాను. మనం ఎప్పుడు ప్రతిరోజు ఫుడ్లో ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులు మన ఫుడ్లో ఉంటే మంచిదని ఆహార నిపుణులు చెప్తూ ఉంటారు కదా! మన ఫుడ్ అట్లాంటి ఫుడ్ తింటే మనకు ఆరోగ్యం బాగుంటుందని ఇవాళ నేను అన్ని రంగులు కాకపోయినా జెండాలో ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులలో ఉన్న ఆహార పదార్థాలు అయితే చేశానండి. ఇంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి.